నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను వినతి. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటకలోని కార్వర్ హార్బర్ నుంచి జలంతర్గామి ఐఎన్ఎస్ వాక్షీర్లో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కచ్ రణోత్సవంలో పాల్గొని దేశ వైవిధ్యాన్ని ఆస్వాదించాలని మన్ కీ బాత్లో పేర్కొన్న ప్రధాని. ఢిల్లీలో 5వ జాతీయ స్థాయి ప్రధాన కార్యదర్శుల సమావేశంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను వివరించిన ప్రధాని. గుజరాత్ అహ్మదాబాద్లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెదమైనవాలి లంకలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అయోధ్యలోని రామ మందిరాన్ని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వార్తల్లోని వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత నౌకాదళానికి చెందిన స్వదేశీ తయారీ కల్వరి తరగతి సబ్మెరైన్ ఐఎన్ఎస్ వాక్షీర్లో ప్రయాణించారు. కర్ణాటకలోని కార్వర్ నౌకాదళ హార్బర్ వద్ద సముద్రంలోకి వెళ్లి సుమారు 2 గంటల పాటు నీటి అడుగున నౌకాదళ కార్యకలాపాలను స్వయంగా వీక్షించారు. చరిత్రలో సబ్మెరైన్లో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలిచారు. గతంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఈ ఘనత సాధించారు. నౌకాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠితో కలిసి ఆమె సబ్మెరైన్ సిబ్బందితో సంభాషించారు. ఈ సందర్భంగా సముద్ర గర్భంలో నిర్వహించిన ఆపరేషన్ డెమోలను, క్షిపణి ప్రయోగాల సన్నద్ధతను వీక్షించారు. ఏడాది పొడవునా దేశంలో ఏదో ఒక ప్రాంతంలో పండుగ వాతావరణం ఉంటుందన్న ప్రధాని కచ్లోని రణోత్సవ్ గురించి మన్ కీ బాత్లో వివరించారు. ఈ ఏడాది కచ్ రణోత్సవ ఉత్సవం నవంబర్ 23న మొదలై ఫిబ్రవరి 20 వరకు కొనసాగనుందన్నారు. కచ్లో జానపద సంస్కృతి, జానపద సంగీతం, నృత్యం, హస్తకళల వైవిధ్యం కనబడుతోంది. కచ్లోని తెల్లని రణ్ ప్రాంతంలో భవిత్యను చూపించడం ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు. రాత్రిపూట తెల్లని రణ్పై వెన్నెల పరుచుకున్నప్పుడు అక్కడి దృశ్యం మనల్ని ఎంతో మంత్రముగ్ధుల్ని చేస్తుందన్నారు. గత 1 నెలల్లోనే దాదాపు 2 లక్షల మందికి పైగా ప్రజలు దేశంలో నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా వచ్చి రణోత్సవంలో పాలు పంచుకున్నారని, అవకాశం దొరికితే ఇలాంటి ఉత్సవాల్లో పాల్గొని భారతదేశ వైవిధ్యాన్ని ఆస్వాదించాలని ప్రధాని సూచించారు. ऐसा ही एक उत्सव इन दिनों कच्छ के रण में चल रहा है. इस साल कच्छ रणोत्सव का ये आयोजन 23 नवंबर से शुरू हुआ है, जो 20 फरवरी तक चलेगा. यहाँ कच्छ की लोक संस्कृति, लोक संगीत, नृत्य और हस्तशिल्प की विविधता दिखाई देती है. कच्छ के सफेद रण की भव्यता देखना अपने आप में एक सुखद अनुभव है. रात के समय जब सफेद रण के ऊपर चांदनी फैलती है, वहां का दृश्य अपने आप में मंत्र मुग्ध कर देने वाला होता है. रण उत्सव జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లాలో ఉన్న జేహన్పోరా ప్రాంతానికి చెందిన కీలక అంశాన్ని ప్రధాని ప్రజలతో పంచుకున్నారు. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా ఎవరు పట్టించుకొని ఎత్తైన దిబ్బలు ఉన్నాయని, ఇటీవల పురావస్తు శాస్త్ర నిపుణులు వీటిపై దృష్టి పెట్టడం వలన దిబ్బల విశేషాలు తెలిసాయని పేర్కొన్నారు. ఈ దిబ్బలు సహజమైనవి కాదని, మనుషులు నిర్మించిన భారీ అవశేషాలుగా శాస్త్రవేత్తలు వీటిని గుర్తించారని పేర్కొన్నారు. ఫ్రాన్స్లో ఒక మ్యూజియంలో లభించిన ఓ పాత ఫోటోలో కూడా బారాముల్లాకు చెందిన 3 బౌద్ధ స్తూపాలు కనిపించాయని, దీంతో కాశ్మీర్కి చెందిన అద్భుతమైన గతం వెలుగులోకి వచ్చిందన్నారు. ఇది దాదాపు 2000 ఏళ్ల ప్రాచీన చరిత్ర అని ప్రధాని పేర్కొన్నారు. ऊंचे ऊंचे टीले देखते आ रहे थे. साधारण से टीले, किसी को नहीं पता था कि क्या है. फिर एक दिन आर्कियोलॉजिस्ट की नजर इन पर पड़ी. जब उन्होंने इस इलाके को ध्यान से देखना शुरू किया तो ये टीले कुछ अलग लगे. इसके बाद इन टीलों का वैज्ञानिक अध्ययन शुरू किया गया. ड्रोन के जरिए ऊपर से तस्वीरें ली गई, जमीन की मैपिंग की गई और फिर कुछ हैरान करने वाली बातें सामने आने लगी. पता चला
ये टीले प्राकृतिक नहीं है, ये इंसान द्वारा बनाई गई किसी बड़ी इमारत के अवशेष है। इसी दौरान एक और दिलचस्प कड़ी जुड़ी। कश्मीर से हजारों किलोमीटर दूर फ्रांस के एक म्यूजियम के आर्काइव में एक पुराना धुंधला सा चित्र मिला। बारामूला के उस चित्र में 3 बौद्ध स्तूप नजर आ रहे थे। यहीं से समय ने करवट ली और कश्मीर మన దేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిజీ దేశంలో భారతీయ భాషలు సంస్కృతిని ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతుందని ప్రధాని తెలిపారు. అక్కడి చిన్నారులకు తమిళ భాష నేర్పిస్తున్నారని పేర్కొన్నారు. గత నెలలో ఫిజీలోని రాకీ ప్రాంతంలో ఒక పాఠశాలలో తమిళ దినోత్సవాన్ని జరుపుకున్నారని, ఆ రోజు తమ భాష పట్ల గౌరవాన్ని స్వేచ్ఛగా ప్రకటించడానికి పిల్లలకు ఒక వేదిక లభించిందని తెలిపారు. మన దేశంలో కూడా తమిళ భాషా ప్రచారానికి నిరంతరం పనులు జరుగుతున్నాయని, కొద్ది రోజుల క్రితమే కాశీలో 14వ కాశీ తమిళ సంగమం జరిగిందన్నారు. లెర్న్ తమిళ కరిక్యులం థీమ్లో భాగంగా వారణాసిలోని 50కి పైగా పాఠశాలలో ప్రత్యేకమైన కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. पर खुले दिल से गौरव व्यक्त किया। बच्चों ने तमिल में कविताएं सुनाई, भाषण दिए और अपनी संस्कृति को पूरे आत्मविश्वास के साथ मंच पर उतारा। साथियों, देश के भीतर भी तमिल भाषा के प्रचार के लिए लगातार काम हो रहा है। कुछ दिन पहले ही मेरे संसदीय क्षेत्र काशी में 4था काशी तमिल संगमम हुआ। अब मैं आपको एक ऑडियो क्लिप सुनाने जा रहा हूं। आप सुनिए और अंदाजा लगाइए। साथियों, आपको जानकर हैरानी होगी, तमिल भाषा में इतनी सहजता से अपनी बात रखने वाले ये बच्चे काशी के हैं, वाराणसी के हैं। इनकी मातृभाषा हिंदी है, लेकिन तमिल మణిపూర్కు చెందిన మొయిరాంగ్ థేమ్షేట్ అనే యువకుడు ఆ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు నడుం బిగించారని ప్రధాని తెలిపారు. మణిపూర్లో సౌర విద్యుత్ ఉత్పత్తిని సులువుగా చేయవచ్చునని గుర్తించిన యువకుడు ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్ పెట్టే ఉద్యమాన్ని చేపట్టారని అన్నారు. ఫలితంగా వందలాది ఇళ్లకు, ఎన్నో ఆరోగ్య కేంద్రాలకు నేడు సౌర విద్యుత్ అందుతోందన్నారు. స్థానిక మత్స్యకారులకు, కళాకారులకు కూడా దీని వలన మేలు జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సూర్యఘర్ ద్వారా ఇది సాకారమైందన్నారు. सोलर पावर का उपयोग हेल्थ केयर और आजीविका को बेहतर बनाने के लिए किया है। आज उनके प्रयासों से मणिपुर में कई हेल्थ सेंटर्स को भी सोलर पावर मिल रही है। उनके इस काम से मणिपुर की नारी शक्ति को भी बहुत लाभ मिला है। स्थानीय मछुआरों और कलाकारों को भी इससे मदद मिली है। साथियों, आज सरकार पीएम सूर्यघर मुफ्त बिजली योजना के तहत हर लाभार्थी परिवार को सोलर पैनल लगाने के लिए करीब 75 से 80 हजार रुपये दे रही है। मोइरांग थेमजी के ये प्रयास यूं तो व्यक्तिगत प्रयास है, लेकिन सोलर पावर से जुड़े हर अभियान को नई गति दे रहे हैं। मैं मन की बात के माध्यम से उन्हें ప్రధాని తన మన్ కీ బాత్లో మన రాష్ట్రానికి చెందిన కీలక అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురానికి చెందిన లేస్ క్రాఫ్ట్ను ప్రస్తావిస్తూ యావత్ దేశం దీని గురించి మాట్లాడుకుంటోందన్నారు. ఈ లేస్ క్రాఫ్ట్ ఎన్నో తరాల నుంచి మహిళల చేతిలో ఉందన్న ప్రధాని వారే ఈ కళను సంరక్షించారని పేర్కొన్నారు. నేటి తరం ఈ పరంపరను సరికొత్త రూపురేఖలతో ముందుకు తీసుకువెళ్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నాబార్డు సంస్థలు కలిసి కళాకారులకు కొత్త డిజైన్లను నేర్పిస్తూ మెరుగైన నైపుణ్య శిక్షణను అందించడమే కాకుండా మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. నరసాపురం లేసులకు జీఐ ట్యాగ్ కూడా లభించిందన్న మోదీ నేడు 250 గ్రామాల్లో దాదాపు 1,00,000 మంది మహిళలకు ఉపాధి లభిస్తోందన్నారు. आज इस परंपरा को एक नए रंग रूप के साथ आगे ले जाया जा रहा है। आंध्र प्रदेश सरकार और नाबार्ड मिलकर कारीगरों को नए डिजाइन सिखा रहे हैं, बेहतर स्किल ट्रेनिंग दे रहे हैं और नए बाजार से जोड़ रहे हैं। नारसापुरम लेस को जीआई टैग भी मिला है। आज इससे 500 से ज्यादा प्रोडक्ट्स बन रहे हैं।
और 250 से ज्यादा गांवों में करीब करीब 1 लाख महिलाओं को इससे काम मिल रहा है। साथियों, मन की बात ऐसे लोगों को सामने लाने का भी मंच है जो अपने परिश्रम से ना सिर्फ पारंपरिक कलाओं को आगे बढ़ा रहे हैं बल्कि ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. గుడ్ గర్ల్. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. తిరిగి వార్తలకు స్వాగతం. నరసాపురం లేస్ కళ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటోంది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ లేస్ కళ విశిష్టతను తన మన్ కీ బాత్లో ప్రస్తావించడంతో దేశ ప్రజలు లేస్ కళ విశిష్టతను, ఆ ఉత్పత్తుల ప్రాధాన్యతను తెలుసుకునేందుకు, కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అసలు ఈ కళా నైపుణ్యం అందరినీ ఎలా ఆకట్టుకుంటుందో ఈ స్టోరీలో చూద్దాం. లేస్ ఇదొక ప్రత్యేకమైన అల్లిక. ఈ ప్రక్రియ ద్వారా రూపొందించే వస్త్రాలు, వస్తువులు ఎంతో ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా సౌకర్యవంతంగా కూడా ఉంటాయి. ముఖ్యంగా మహిళలకు ఉపాధి మార్గంగా కూడా అల్లిక రంగం దోహదపడుతోంది. మన రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా లేస్ పరిశ్రమకు పెట్టింది పేరుగా మారింది. ఈ రంగం ద్వారా జిల్లా ఏటా కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. కళా నైపుణ్యంతో విశ్వఖ్యాతిని ఆర్జించిన లేస్ పరిశ్రమ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది నరసాపురం. నరసాపురం లేసులకు భౌగోళిక గుర్తింపు సైతం లభించింది. ఫ్రాన్స్ వేదికగా ప్యారిస్లో 2024లో జరిగిన ఒలింపిక్స్లో క్రీడాకారులకు అందించడంతో నరసాపురం లేసు ఉత్పత్తులు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. లేస్ ఉత్పత్తులు విశ్వ క్రీడలలో భాగమై తెలుగువారి నైపుణ్యానికి గుర్తింపును తెచ్చిపెట్టాయి. సుమారు 175 సంవత్సరాల క్రితం స్వీడిష్ మిషనరీ మహిళలు నరసాపురం ప్రాంతానికి లేసు అల్లికలను పరిచయం చేశారు. అప్పట్లో జీవన భృతి కల్పించేందుకు మిషనరీ మహిళలు లేసు అల్లికలను నేర్పారు. ప్రారంభ దశలో కొద్ది డిజైన్లు మాత్రమే ఉన్నప్పటికీ స్థానిక మహిళల సృజనాత్మక కృషితో ప్రస్తుతం 3500కు పైగా డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. లేసు అల్లే మహిళల్లో మార్కెట్ నైపుణ్యాలు పెంచడం, అధునాతన డిజైన్లలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో నరసాపురంలో 2005లో లేస్ పార్కు, అంతర్జాతీయ లేస్ వాణిజ్య కేంద్రాన్ని నెలకొల్పారు. జిల్లా గ్రామీణాభివృద్ధి విభాగం డిఆర్డీఏ ఆధ్వర్యంలో లేసు నిర్వహణ సాగేలా చర్యలు తీసుకున్నారు. దీంతో అల్లికలను వృత్తిగా చేపట్టిన మహిళలకు ఆర్థిక భరోసా లభిస్తోంది. నరసాపురంలో ఉత్పత్తి అయిన అల్లికలను విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. తాజాగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ లేసుల అల్లికలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ కళలో అతివలు దూసుకుపోతున్నారని కొనియాడారు. ప్రధానమంత్రి స్వయంగా అల్లికల వృత్తిని ప్రస్తావించడం, మహిళలు తిరుగులేని విధంగా ఈ వృత్తిలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పడంతో నరసాపురంలోని లేస్ అల్లికదారులలో మరింత ఉత్సాహం నెలకొంది. आंध्र प्रदेश के नारसापुरम जिले की लेस क्राफ्ट की चर्चा अब पूरे देश में बढ़ रही है। ये लेस क्राफ्ट कई पीढ़ियों से महिलाओं के हाथों में रही है। बहुत धैर्य और बारीकी के साथ देश की नारी शक्ति ने इसका संरक्षण किया है। आज इस परंपरा को एक नए रंग रूप के साथ आगे ले जाया जा रहा है। ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఏర్పాటు చేసిన లేస్ పార్కుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తోంది. లేసు పార్కు వైభవం, నరసాపురం లేసు ఉత్పత్తుల ప్రాధాన్యత రోజు రోజుకు పెరుగుతున్నాయి. లేసు పరిశ్రమ అభివృద్ధికి మరింత మంచి రోజులు రావడంతో పాటు మరింత బాధ్యత పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ లేస్ అల్లికల్లో 360 రకాల డిజైన్స్ అల్లుకుంటాం. మా గ్రూప్ సభ్యులు అందరము కలిపి ఒక చోట కూర్చుని అల్లుకుంటాం. నరేంద్ర మోడీ గారు మా ఈ లేస్ ఉత్పత్తుల గురించి టీవీలో ప్రస్తావించడం జరిగింది. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రధానమంత్రి గారు మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. 20 సంవత్సరాల నుంచి మేము లేస్ వ్యాపారం చేస్తున్నామండి. స్టక్లో కోట్లు, ఫ్లవర్స్ అవన్నీ వేస్తాం. ఈ రోజు ప్రధానమంత్రి గారు మాట్లాడారు, మాకు చాలా ఆనందం.
ఢిల్లీలో 5వ జాతీయ స్థాయి ప్రధాన కార్యదర్శుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక దిశానిర్దేశం చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను వివరించి లక్ష్య సాధనకు అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ వేదికపై జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతపై నిర్మాణాత్మకమైన ఆలోచనను పంచుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు గుజరాత్లోని అహ్మదాబాద్లో వరుస కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైద్య రంగం నుంచి యువ పారిశ్రామికవేత్తల వరకు వివిధ వర్గాలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన శతాబ్ది ఉత్సవాల్లో అమిత్ షా పాల్గొన్నారు. అనంతరం యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన యువ బిజినెస్ సమ్మేళనంలో పాల్గొన్నారు. నవభారత నిర్మాణంలో యువత పాత్ర కీలకమని, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలు యువతకు గొప్ప అవకాశాలను కల్పిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవిత విశేషాల ఆధారంగా అహ్మదాబాద్లో నిర్వహించిన నమోత్సవ్లో పాల్గొన్న అమిత్ షా మోదీ నాయకత్వ పటిమను, దేశాభివృద్ధి కోసం ప్రధాని చేస్తున్న కృషిని కొనియాడారు. ધામના પ્રણેતા અને ગુજરાતીઓ કહી શકે આપણા પોતાના જ એવા નરેન્દ્ર મોદીના જીવન પર આ નમોત્સવની રચનાનો વિચાર. જ્યારે નરેન્દ્રભાઈ આપણા પોતાના જીવનના 75મા વર્ષના પડાવ પર પહોંચ્યા ત્યારે દેશ અને દુનિયાના અનેક લોકોએ અનેક પ્રકારના સુઝાવો આપ્યા હતા કે અદ્ભુત વ્યક્તિત્વ, અદ્ભુત જીવન અને જીવનની અદ્ભુત યાત્રા. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నరసాపురం నియోజకవర్గంలోని తన దత్త గ్రామమైన పెదమైనవాని లంకలో ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు భారీ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తదితరులతో కలిసి ఆమె మన్ కీ బాత్ను వీక్షించారు. అనంతరం ఆమె పెదమైనవాని లంకలోని డిజిటల్ భవనంలో మత్స్యకారుల కోసం డ్రోన్, కృత్రిమ మేధా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి యువత టెక్నాలజీతో ప్రపంచపు హద్దులను చెరిపేస్తుందన్నారు. కృత్రిమ మేధను ఉపయోగించి దేశీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు, మార్కెట్ను సృష్టిస్తుందన్నారు. టెక్నాలజీ అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందన్నారు. ఈ కంప్యూటర్ ముందు కూర్చొని ఏం చేస్తున్నావే అని ఆడవాళ్ళు, తల్లిలు అందరూ కూతుర్ని అడుగుతూ ఉంటారు. కానీ దాని ద్వారా ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి మార్కెట్ అన్నిటిని కూడా మన ప్రోడక్ట్స్ అక్కడ ఎలాగ వెళ్ళి సేల్ చేయడం, అమ్మడం ఎలాగా, దానికి ఆన్లైన్ ద్వారా ఏమేం చేయవచ్చు, ఎవరితో కాంటాక్ట్ పెట్టాలి, ఏ ప్లాట్ఫామ్కి కనెక్షన్ పెట్టాలి, ఇవన్నిటిని ట్రైనింగ్. మూడవది ట్రైనింగ్. అలాగే గ్రామంలో సముద్రపు కోతకు గురవుతున్న ప్రాంతాల్లో కోత నివారించేందుకు నిర్మాణంలో ఉన్న రక్షణ గోడ పనులను పరిశీలించారు. పనుల ప్రగతిని కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. డ్రోన్ ద్వారా పనులు జరుగుతున్న తీరును మంత్రి పరిశీలించారు. పట్టణాలకు దీటుగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రతి గ్రామం సుందర గ్రామమే అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోని గార మండలంలో నూతనంగా నిర్మించిన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సుపరిపాలన దిశగా అభివృద్ధి పదంలో రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తుందన్నారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. హాయ్ కరణ్, చెప్పు ఏంటి?
జీవితం అనే ఈ నిరంతరమైన పరుగులో మనం చాలాసార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం. కానీ ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలానే ఆర్బీఐ పట్టించుకుంటుంది మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే 10 ఏళ్లుగా లేదా ఎక్కువగా ఎలాంటి లావాదేవీ జరగని బ్యాంక్ ఖాతాలు. అలాంటి ఖాతాలు ఆర్బీఐ యొక్క డిఏ ఫండ్ కు వెళ్లిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కైనా వెళ్లి మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయించండి. అన్క్లెయిమ్ డిపాజిట్స్ మళ్ళీ పొందండి. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. సుపరిపాలనకు రామరాజ్యమే బెంచ్ మార్క్ అని, అత్యుత్తమ పాలనకు రాముడి పాలనే కొలమానంగా తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకున్న ముఖ్యమంత్రి రాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అయోధ్యలో నిర్మించిన రామ మందిరం మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఎన్నో వివాదాల అనంతరం ఆలయం నిర్మితమై దేశ ప్రజల కల సాకారమైందన్నారు. భారత్లో ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య రామ మందిరం నిలుస్తుందన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ, జాతీయ రహదారి నుంచి వాసిలి గ్రామం వరకు సుమారు 49 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. 5 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను మరమ్మతులు చేస్తున్నట్టు చెప్పారు. మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మంత్రులు అందరూ జరిగినటువంటి ఆ కాన్ఫరెన్స్లో అదనంగా అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారు అని అంటే మీరు నివేదిక పంపండి. జనవరి తర్వాత వాళ్ళకి కూడా పెన్షన్లు ఇస్తామన్న హామీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేటువంటి తపనతో పనిచేస్తుంది ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈనాడు ఎన్ని కార్యక్రమాలు, గ్యాస్ కనెక్షన్, ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తామన్నాం. ప్రతి కుటుంబానికి కార్డు ఉన్న వాళ్ళకి అందరికీ 3 గ్యాస్ సిలిండర్లు అన్నాం, అందరికీ ఇచ్చాం. ఇవాళ మళ్ళీ 31వ తారీఖు ఇంకొక 200 గ్యాస్ సిలిండర్లు మనకు కొత్తగా వచ్చాయి మన నియోజకవర్గానికి. అవి కూడా 31వ తారీఖున పంపిణీ చేయబోతున్నాం. స్వచ్ఛ భారత్ కోసం బాబూజీ కన్న కలలను మనమందరం కలిసి సాకారం చేద్దామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. నగరంలో నిర్వహించిన రన్ ఫర్ స్వచ్ఛ భారత్లో ఆయన మాట్లాడుతూ, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నేతృత్వంలో శ్రీకాకుళం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఒకే సమయంలో 5K మారథాన్ను నిర్వహించడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకన వచ్చే భక్తుల కోసం అలిపిరి నడక మార్గంలో ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. 7వ మైలు ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాన్ని ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో కలిసి చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బిఆర్ నాయుడు మాట్లాడుతూ, ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో రానుండడంతో భక్తులకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే ప్రాథమిక చికిత్స అందించేందుకు ఈ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. ఆంజనేయ స్వామి విగ్రహం అక్కడ ఈరోజు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది భక్తులకి సౌకర్యం కోసం ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా గానీ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక్కడ నుంచి హాస్పిటల్ కి తీసుకునే విధంగా అంబులెన్స్ కూడా రెడీ చేసి ఇక్కడ ఉంచడానికి కోసం ఈ రోజు సెంటర్ ను ఓపెన్ చేశాం. అదే విధంగా శ్రీవారిమెట్టి నుంచి తిరుమలకి వెళ్లే దారిలో కూడా మనం అక్కడ కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా స్ట్రక్చర్ పెట్టి 4 అటెండర్లను పెట్టి
నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వరుస సెలవులు రావడంతో స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు వేకోజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి క్యూ లైన్లో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుందని, రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిలుపుదల చేసినట్లు దేవస్థాన ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఆన్లైన్లో వీఐపీ బ్రేక్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు 3 విడతలుగా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 9 గంటలకు మాత్రమే స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని, పర్యావరణ అనుకూల రవాణా కోసం సైక్లింగ్ను ప్రోత్సహించడానికి ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని కోల్కతాలో నిర్వహించారు. నిత్యం పని ఒత్తిడితో ఉండే నగరవాసులకు శారీరక శ్రమ ప్రాముఖ్యతను తెలియజేస్తూ సైక్లింగ్ను ఒక అలవాటుగా మార్చుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఇంధన వినియోగాన్ని తగ్గించి వాయు కాలుష్యాన్ని అరికట్టడంలో సైకిల్ పాత్ర ఎంత ముఖ్యమో ఈ ర్యాలీ ద్వారా అవగాహన కల్పించారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ జన్మభూమిలో బాలరామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగి ఈ నెల 31వ తేదీ నాటికి 2 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో 2వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వైదిక క్రతువులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. కాగా ఈ నెల 31న జరిగే ద్వితీయ వార్షికోత్సవంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొనున్నారు. రామ జన్మభూమి ఆలయ ఆవరణలోని అన్నపూర్ణాదేవి కోవెల్లో రాజ్నాథ్ సింగ్ ధ్వజాన్ని ఆవిష్కరించనున్నారు. కర్ణాటక తీర ప్రాంత ప్రజల వీరత్వానికి, తుళు సంస్కృతికి నిదర్శనమైన వార్షిక కమ్మళ ఉత్సవం మంగళూరులో అత్యంత వైభవంగా జరిగింది. బురద పొలాల్లో జంట దున్నపోతులతో పరుగు పందాలు నిర్వహించారు. ఉత్కంఠభరితమైన క్రీడను చూసేందుకు స్థానికులతో పాటు భారీ సంఖ్యలో పర్యాటకులు, చిన్నపిల్లలు తరలివచ్చారు. కొత్త ఉత్సాహం, కొత్త విషయాలు, కొత్త ప్రేరణతో నింపే దేశ ప్రజల అసంఖ్యాక కథలు మన్ కీ బాత్ కార్యక్రమంలో అందరినీ కలుపుతున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రతి నెల ప్రజలు అభివృద్ధి చెందిన భారతదేశం తాలూకు తమ ఊహా చిత్రాలను తమతో పంచుకోవడమే కాకుండా ఆ దిశలో వారు చేసే ప్రయత్నాలు చెప్పినప్పుడు అభివృద్ధి చెందిన భారతదేశ సంకల్పం తప్పకుండా నిజమవుతుందనే నమ్మకం మరింత బలపడుతుందన్నారు. 2026 సంవత్సరం ఈ కల్పసిద్ధి ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. प्रेरणा से भर देने वाली देशवासियों की अनगिनत गाथाओं मन की बात में हम सबको जोड़ती हैं. हर महीने मुझे ऐसे अनेक संदेश मिलते हैं जिसमें विकसित भारत को लेकर लोग अपना विजन साझा करते हैं. लोगों से मिलने वाले सुझाव और इस दिशा में उनके प्रयासों को देखकर ये विश्वास और मजबूत होता है. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కర్ణాటకలోని కార్వర్ హార్బర్ నుంచి జలంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీర్లో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కచ్ రణోత్సవంలో పాల్గొని దేశ వైవిధ్యాన్ని ఆస్వాదించాలని మన్ కీ బాత్లో పేర్కొన్న ప్రధాని. ఢిల్లీలో 5వ జాతీయ స్థాయి ప్రధాన కార్యదర్శుల సమావేశంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను వివరించిన ప్రధాని. గుజరాత్ అహ్మదాబాద్లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెదమైనవాలి లంకలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
అయోధ్యలోని రామ మందిరాన్ని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.